అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అసెంబ్లీ సెషన్స్ చూస్తున్నారని నేను అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఇచ్చింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అపోజిషన్లో ఉండే పొజిషనే ఇచ్చారు. మరి ఆ రోజు ఆయన చేసిందేమీ లేదు. తర్వాత ఆయన్ని ముఖ్యమంత్రిగా నిలబెట్టారు. ముఖ్యమంత్రిగా నిలబెట్టినప్పుడు ఏ రోజైనా సరే అసెంబ్లీలో ప్రజల గురించి కానీ, ప్రజా సమస్యల గురించి కానీ, మరి ఆంధ్ర రాష్ట్రం యొక్క రాజధాని గురించి కానీ, రాజధాని రైతుల గురించి కానీ, మరి వేటి గురించి అయినా సరే ఆయన ఒక్కసారి కూడా ఆలోచించకుండా ఎలాంటి బిల్లులు, కనీసం మీరు ఆస్తులు కొనుక్కుంటే మీ ఆస్తుల ప్రాపర్టీ కూడా మా కిందే ఉంటుంది, ఏ బిల్లు పాస్ చేసినా ప్రజలకు తెలియకూడదు అనే ధోరణిలో ఆయన పరిపాలించడం జరిగింది. అలాంటి పక్షంలో మరి ప్రజలు విసిగిపోయి మా గొంతు నెక్కే నాయకుడు కాదు, మాకు ఏదైనా సరే మా పిల్లలకి బాట చూపించే నాయకుడు కావాలి అనే ధోరణిలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు గవర్నమెంట్ వచ్చాక కూటమి ప్రభుత్వం 3 పార్టీలు కలిసి వాళ్ళ అడుగులు రాష్ట్రాన్ని ఎలాగ ముందుకు తీసుకెళ్ళాలి, రాష్ట్ర భావి భారత పౌరులు మరి ముందు రాబోయే కాలంలో ఎలాగ ఇక్కడే ఉండి ఉద్యోగాలు చేసుకోవాలి, అలాగనే వేరు విదేశాల్లో తొంగి చూస్తున్న మన పిల్లలు మన రాష్ట్రం వైపు తొంగి చూడాలి, విదేశీయులు కూడా మన పిల్లలు మన రాష్ట్రంలోనే జాబ్ చేసుకోవాలనే ధోరణిలో ఈరోజు ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. అది అందరం కూడా గమనిస్తూనే ఉన్నాం. ఇలాంటి టైంలో ఈయన అపోజిషన్ కావాలి అని అడుగుతారు ప్రద్దాకులు. అపోజిషన్ కావాలి అంటే దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. మీరు 18 మంది ఎమ్మెల్యేని గెలుచుకొని ఉన్నట్లయితే ఇవాళ మీకు ఆటోమేటిక్గా ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, మీకు ఆల్రెడీ ఆటోమేటిక్గా అపోజిషన్ వచ్చేసేది. కానీ మీరు గెలుచుకుంది 11 మందిని మాత్రమే. మీకు మరొక్కసారి మేము గుర్తు చేయాల్సి వచ్చినందుకు చాలా సిగ్గుపడుతున్నామండి. అలాగనే మీకు ఇది తెలియంది కాదు, ఏదో ఒక రకంగా అసెంబ్లీ సెక్షన్ని డిస్టర్బ్ చేయడానికి, ప్రజల్ని డైవర్ట్ చేయడానికి మీకు 5 ఏళ్ల నుంచి బాగా అలవాటైపోయింది. అదే ధోరణిలో ఇంకా ఉన్నారంటే మిమ్మల్ని ఏమనుకోవాలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిజంగా వాళ్ళు తలలు బాదుకుంటున్నారేమో అనిపిస్తుంది. అసెంబ్లీకి వస్తే ఏ రోజు కూడా చూడని కార్యక్రమాలన్నీ ఇవాళ 6 ఏళ్ల నుంచి చూడగలుగుతున్నాం. ఇప్పటికైనా 5 ఏళ్లలో మాకు వదిలిపోయింది అనుకున్న దాన్ని మీరు ఎప్పుడు వచ్చినా అసెంబ్లీ సెక్షన్లో ఏదో ఒకటి లొసుకులు, గొడవలు తప్పితే దేని గురించి అయినా మీరు ఈ బిల్లు ఇలా ఎందుకు పాస్ అవుతోంది, ప్రజలకి ఇది న్యాయం చేయండి, ఈ విధంగా చేయండి అని మీరు ప్రశ్నించాల్సి ఉన్న తరుణంలో ఒక ముఖ్యమంత్రిగా చేసి ఉండి కూడా మీరు ఇలా ప్రవర్తించడం ఎంతవరకు సమంజసం? మీరు కనుక సక్రమంగా చేసి ఉన్నట్టయితే మరి 18 సీట్లు కాదు ఇంకా ఎక్కువ గెలుచుకొని ఉండేవాళ్ళు. మీరు ఆ రూల్ తెలిసి కూడా మీరు ఇలా ప్రవర్తించడం ఎంత మట్టుకు మీరు బాధ్యతాయుతంగా ప్రజల పక్షాన ఉన్నారు అన్నది ఒక్కసారి మీరు మనస్సాక్షిని అడగాలని చెప్పి నేను మాజీ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. అలాగనే మరి మీరు ఇంత మట్టుకు అధ్యక్ష అనడానికి మీకు నోరు రావడం లేదు, మీరు ఇదే సమస్య గురించి మాట్లాడటానికి మీరు నోరు రావట్లేదు. ఒక్క అపోజిషన్ ఇది మాత్రం మాకు ఇవ్వండి అని మీరు ఎలా అడగగలుగుతున్నారని చెప్పేసి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. అలాగనే మరి మీరు ఈ రోజున అసెంబ్లీలో మీరు ఏ రోజు ఇంత మట్టుకు గెలిచిన తర్వాత మాజీ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా ప్రశ్నిస్తున్నామండి, ఇన్ని రోజులు గడిచిన తర్వాత మీరు ప్రమాణ స్వీకారం తర్వాత ఎప్పుడైనా అసెంబ్లీ సెక్షన్లో ఒక ఎమ్మెల్యే హోదాలో మీరు అడుగు పెట్టారా? పెట్టలేదు. ఇప్పుడు అడుగు పెట్టారు. ఎందుకు అడుగు పెట్టారు అంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి వస్తుందేమో, ఈ పొజిషన్ కూడా పోతుంది నాకు, నెక్స్ట్ నేను రాజకీయాల్లో కంటిన్యూ అవడానికని మీ స్వలాభం కోసం సొంత ఆలోచనతో మీరు వచ్చి ఇలా ప్రజలకి ఏదో అన్యాయం జరుగుతుందని, అసెంబ్లీ సమావేశాల్లో ఏదో అన్యాయం జరుగుతుందని ఏదో మీరు మాట్లాడి, మీకేదో అపోజిషన్ ఇస్తే మీరేదో ఈ ప్రజల పక్కన మాట్లాడి ఏదో చేసేస్తాము, ఉద్ధరిస్తాం అనడానికి 5 ఏళ్ళు విసిగిపోయి ఉన్నారండి ప్రజలు. కాబట్టి మీరు ఇప్పటికైనా మీరు మీ పార్టీ వ్యక్తులు కళ్ళు తెరిచి సరైన మార్గంలో నడవటానికి ప్రయత్నిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై ఆంధ్రప్రదేశ్. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష పాత్ర పోషించారు. ఆయన ప్రతిపక్ష పాత్రలో ఉన్నప్పుడు ఆయన ఎలా అవలంబించేవాళ్ళు ఇది విధానాలు అసెంబ్లీ సెక్షన్లో? ఈయన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రతిపక్షంలో 2 సార్లు ప్రతిపక్షంలో ఉన్నాడు. ఇతను వ్యవహార తీరు ఎట్లా ఉంది? ఆయనకి వ్యత్యాసం ఏంటి?
చాలా తేడా ఉందండి. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. మనం మామూలు భాషలో వాడుక భాషలో మాట్లాడుకోవాలంటే మన పెద్దలు అంటూ ఉంటారు, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అని. అంటే మీరు అసెంబ్లీలో ఉన్నప్పుడు అసలు ఏది చూసినా అంతా మీరు అసెంబ్లీకి విరుద్ధమైన మాటలు, విరుద్ధమైన చేష్టలు. అసలు అసెంబ్లీలో ఒక మాజీ ముఖ్యమంత్రి వచ్చారు, ఆయనకు గౌరవం ఇద్దాము, వాళ్ళు ఏమి ప్రశ్నలు అడుగుతున్నారు, వాటికి ఏ విధంగా మనం సమాధానం చెప్పాలి అని లేకుండా ఫ్యామిలీ మెంబర్స్ని, భార్యల్ని, పిల్లల్ని, కుటుంబ సభ్యుల్ని మీరు క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తుంటే ఏ మనుషులు తట్టుకోగలరండి? సామాన్యులైనా ఇప్పుడు ఎంత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి హోదాల్లో ఉన్నారని ఎవరికైనా మనసు ఒకటే, మానవత్వం ఒకటే, ధర్మం ఒకటే, న్యాయము ఒకటే అందరికీ. ఆ విధంగా ఆ రోజు మీరు మాట్లాడిన మాటలకి ఈరోజు మీరు ప్రవర్తిస్తున్న దానికి ఏమన్నా అసలు ఉందా? కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎంతో హుందాగా మిమ్మల్ని దూషణ చేయకుండా, ఎంతో హుందాగా మీరు మాట్లాడిన మాటలకి ఏ ఎమ్మెల్యేని కానీ ఎవరిని కానీ తిరిగి మీరు మాట్లాడొద్దు అని హుందాగా బాయ్కాట్ చేసి బయటకు వచ్చి, నేను గెలిచిన తర్వాతే మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెడతాను నేను గౌరవంగాని ఛాలెంజ్గా తీసుకొని ఆయన అంత 73 ఏళ్ల వయసుని మీరు అందరూ ఎక్కిరిస్తూ ఉంటారే, 17 ఏళ్ల కుర్రాళ్ళలాగా ఆయన పని చేయించి ఈ రోజున ప్రజల మద్దతుతో, ప్రజల ఆశీర్వాదంతో ఇవాళ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ రోజు ఆయన హుందాతనం మరి మీరెందుకు అలాగ చూసైనా, కనీసం మీ వ్యక్తిగత ఇదాల్లో లేనప్పుడు కనీసం కొన్ని చూసైనా నేర్చుకోవాలంటారు పెద్దలు, చూసైనా నేర్చుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.